ఎక్స్పెండిచర్ అది మీరు ఎక్స్పెండిచర్ అనుకుంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్, అది మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి తేడా 9,50,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వేరే ప్రైవేట్ స్కూల్స్ వచ్చి ఓన్లీ 75,000 ప్రైవేట్ స్కూల్స్. ఈ రెండింటికన్నా కూడా షాకింగ్ ఏదేంటంటే 14 కోట్ల మంది అసలు ఏ స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉన్నారు ఇండియాలో. టేక్ బ్రేక్. మనం ఇప్పుడు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాం. యార్లగడ్డ రాజశేఖర్ బాబు గారిని ఆయన క్యాబిన్లో కలుసుకుందాం. రాజశేఖర్ గారు 93లో వికాస్ ఇన్స్టిట్యూషన్స్ మొదలుపెట్టారు వైజాగ్లో. 2001లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. వికాస్ వాజ్ అ కన్వెన్షనల్ స్కూల్, కానీ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్స్ అన్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ హైదరాబాద్. ఓక్రిడ్జ్ లాంటి ఒక కాన్సెప్ట్ స్కూల్ని స్టార్ట్ చేయాలి మీకు ఎంత అనిపించింది? వికాస్ అనేది ఇట్స్ అ కోచింగ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ అండి, లైక్ ఎంసెట్, ఐఐటి, మెడికల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇట్స్ అ వన్ డైమెన్షన్ ఇన్స్టిట్యూషన్. The school what we started, it's Oak Ridge is a multi-dimensional institution, the all-round development of the children and all those things. So one dimension is helps to certain extent only, like వాళ్ళు ఏదైనా జాబ్లో తెచ్చుకోవడానికి, ఇంజనీరింగ్లోనో మెడిసిన్లోనో సీట్ తెచ్చుకోవడానికి అంతవరకే. టు బికమ్ లీడర్స్, టు లీడ్ ద ఆర్గనైజేషన్స్, మల్టీ డైమెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి we thought we should start a good international school. That's what the idea. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఆల్రెడీ ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి సినారియోలో ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ సిలబస్ మనకు అవసరం అంటారా? Indian education is very good, no doubt in it, and we are also opting the Indian education also same Indian values everything, but see some global standards. మామూలుగా మనము ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటే కనుక ఇండియన్ కరికులంలో ఓన్లీ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంటుంది. వేరే ఇంటర్నేషనల్ బ్యాక్యులేట్ కానీ ఇంటర్నేషనల్ కరికులంతో తీసుకుంటే కనుక వరల్డ్ హిస్టరీ ఉంటుంది. సో ఈరోజు మన పిల్లలు వరల్డ్లో అనేక ప్రదేశాల్లో చాలా చోట్ల దే ఆర్ లీడింగ్ many organizations, they are working in many organizations. So they should understand what is there going around the world and what happened, everything they should know. That's what the reason. ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా డిఫరెంట్. మన పిల్లలు అక్కడ చదవటం అనేది ఎట్లా ఏమిటి వాళ్ళ డెవలప్మెంట్ కానీ లేకపోతే అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చాలా మంది పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. వాట్ ఈస్ ద రియల్ సినారియో అండి? ఎక్స్పెన్సివ్ అనేది ఇట్స్ ట్రూ అండి కొంతవరకు, బట్ ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్పెండిచర్, అది మీరు ఎక్స్పెండిచర్ అనుకుంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్, అది మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం మంచి ఒక ఇల్లు కొనుక్కుంటాము, ఒక ఫ్లాట్ కొనుక్కుంటాము, లేకపోతే మంచి స్థలం కొనుక్కుంటాము, ఫ్యూచర్లో దానికి బోడంత వాల్యూ పెరుగుతుంది అనేది. సో గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ మచ్ 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 బెటర్ దాన్ దట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. పునాది ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ yes absolutely, because we need lot many things to develop the infrastructure and all those things. It is slightly expensive because there is no government subsidy or support from the government. గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి తేడా, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అంత తేడా ఎందుకు ఉంటుంది అంటారు? Private schools mostly started by entrepreneurs has the challenge to lead the competition. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే, సో యాక్చువల్లీ దెర్ ఆర్ మెనీ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ అండి. 9,50,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వేరే ప్రైవేట్ స్కూల్స్ వచ్చి ఓన్లీ 75,000 ప్రైవేట్ స్కూల్స్. బట్ దే ఆర్ ఓన్లీ 7% వెన్ కంపేర్డ్ టు ది గవర్నమెంట్ స్కూల్స్. బట్ చదువుతున్న పిల్లల్ని చూస్తే మీరు 40% ఆఫ్ ది చిల్డ్రన్ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. సో ఈవెన్ ఇన్ 7% స్కూల్స్లో, అంటే తక్కువ స్కూల్స్ ఉన్నా కూడా వాటి ఇంపార్టెన్స్ని, ఆ డెన్సిటీ ఎక్కువ ఉంది. బికాజ్ నీడ్ కానీ ఆ క్వాలిటీ కానీ ఎక్కువ ఉంటాము. టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అప్డేషన్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటుంది. డ్రాప్ అవుట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువ ఉంటాయి కదండి మామూలుగా. మోస్ట్లీ డిఫరెంట్ స్టేజెస్లో తీసుకుంటే కనుక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటాయండి, బాగా ఎక్కువ ఉంటాయి. రాజశేఖర్ గారు, వాట్ ఈస్ ద ప్రపోర్షన్ అండి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు? ఇండియాలో గవర్నమెంట్ స్కూల్స్లో 13 crores చిల్డ్రన్ ఉన్నారండి, K-12 స్కూల్స్ అంటే 12th క్లాస్ వరకు ఉన్న స్కూల్స్లో. వేరే ప్రైవేట్ స్కూల్స్లో 9 crores స్టూడెంట్స్ ఉన్నారు.
ఈ రెండింటికన్నా కూడా షాకింగ్ ఏదేంటంటే 14 కోట్ల మంది అసలు ఏ స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉన్నారు ఇండియాలో. దట్స్ వాట్ వెరీ వెరీ షాకింగ్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ అండ్ సమ్ స్టెప్స్ హ్యాస్ టు బి టేకెన్ దేర్. ఇవాళ రోజుల్లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని ఫోకస్లో పెట్టుకున్నా, లేకపోతే డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీకి అయినా సరే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ గోల్స్ ఆఫ్ UN. అలాంటప్పుడు 14 crore పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవటం వల్ల వాట్ డూ యూ థింక్ ఈస్ స్టాపింగ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ టేకింగ్ సచ్ స్టెప్స్, ఆర్ వాట్ ఈస్ ద కరెక్ట్ స్టెప్ దట్ నీడ్స్ టు బీ టేకెన్? సో మోటివేషన్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఎవ్రీ కార్నర్ హ్యాస్ టు బి దర్ అండి, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే డెఫినెట్గా మంచి నెంబర్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను నేను, అప్రాక్సిమేట్లీ 9.5 lakhs గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. సో పెరుగుతున్న పాపులేషన్కి వస్తున్న దానికి కూడా ఎన్ని స్కూల్స్ ఉన్నా కూడా, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రస్తుతం సరిపోవట్లేదు. నీడ్స్ స్కూల్స్ ఒకటి పెరగాలి. రెండోది అవేర్నెస్, లిటరసీ ప్రోగ్రామ్స్ మీద అవేర్నెస్, కొన్ని అవసరమైతే కంపల్సరీ ఎడ్యుకేషన్ లాంటివి కానీ, ఎట్లయితే చైల్డ్ లేబర్ కంపల్సరీ చేశారో అట్లే కంపల్సరీ ఎడ్యుకేషన్ లాంటివి కానీ తీసుకొస్తే కానీ లిటరసీ రేట్ పెరగదండి ఇండియాలో. రాజశేఖర్ గారు, ఎంత ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే, ఎంతసేపు అకాడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే సబ్జెక్ట్ పరంగా ద చిల్డ్రన్ ఆర్ మేడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్, బట్ ది ఓవరాల్ గ్రోత్, ది ఓవరాల్ డెవలప్మెంట్